క్షేత్రపాలకుడు కాలభైరుడు అనేందువల్ల ఆ భైరవ కోణ అని చెప్పి పేరు కాచింది. అందుకనే భైరవ కోణ అని చెప్పి అంటారు. అందుకే భైరవాద్రి స్మృతి ముక్తి అంటారు. భైరవ కోణ అని చెప్పి మనసులో అనుకుంటేనే ముక్తి కలుగుతుంది. బ్రహ్మసూత్రాలయము, గుహాలయము, త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఉండేటువంటి క్షేత్రము. టెంపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఇది. పూర్వము ఇలా వచ్చేవాళ్ళు లోపలికి, అంటే ఆ పక్క నుంచి ఆ వైపు దారి ఉండేది. ఇలా వచ్చి ఇలా తిరుక్కునేసి ఇలా రౌండ్ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక్కడ భైరవుడు, ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ఆ జలలింగం అని చెప్పాను కదా, ఎక్కడ ఉంది ఏమిటంటే ఇక్కడ ఉంటుందండి. మొత్తం శివలింగం అంతా ఇలా ఉంటే శివలింగం ఎత్తు 10 అడుగులని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పండి. ఇక్కడ రంధ్రం ఉంటుందండి. ఇక్కడ మనము ఇలా చూస్తే ఇక్కడ ఉంటాయండి నీళ్లు. ఆ రోజు మనకు గోవింద పోలేరు కుమార్తె అయినటువంటి లోకమ, ఆయన కుమార్తె అయినటువంటి వాళ్ళ మనవరాలు అరుణ అనేటువంటి అందరూ కూడా ఇక్కడ ఈ శిల్పాలన్నీ కూడా తొలిచారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మలకి దేవనాగరి లిపి శాస్త్రం ప్రకారం తెలుస్తుంది. ఈ విగ్రహానికి వచ్చేసి హరిహరులు అంటారు. అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి రెండూ కలిసినటువంటి విగ్రహం. అంటే మనం అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అమ్మవారు స్వామివారు కలిస్తే, అలాగే విష్ణుమూర్తి సగభాగము, ఈశ్వరుడు సగభాగం. మనకు 3 ముఖాలు అమ్మవారు చూడండి. ఒకవైపు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలా ముగ్గురు అమ్మవార్లు కలిసి అమ్మవారి త్రిముఖ దుర్గామ్మగా అమ్మవారు పిలువబడుతున్నది. ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి ఈ భైరవ కోనకు అనంతమైనటువంటి శక్తి ఉంది ఇక్కడ.